హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను. ఈ కర్రీ రైస్లోకి, చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది. ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి మసాలా దినుసులన్నీ వేసి ఫ్రై చేసిన తర్వాత 2 ఆనియన్స్ని కట్ చేసుకొని సన్నగా అవి కూడా వేసుకొని వాటిపైన సాల్ట్ వేసి ఫ్రై చేస్తే ఫాస్ట్గా ఫ్రై అవుతాయి. అలాగే 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసి ఫ్రై చేయాలి పచ్చివాసన పోయేంత వరకు. 2 టమోటాలని తీసుకొని సన్నగా తరిగి అవి వేసుకొని కొంతసేపు ఉడకనివ్వాలి. ఇలా వాటర్ సపరేట్ అవుతూ ఉన్నప్పుడు మళ్ళీ కలపాలి నీట్గా. 2 పచ్చిమిర్చిని సన్నగా తరిగి వేసుకున్నాను. అలాగే వాష్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని కూడా వేసుకొని అన్నిటినీ మిక్స్ చేసేయాలి. అలా నీట్గా నేను చూపిస్తున్నట్టు కొంతసేపు ఒక 5 నిమిషాలు లిడ్ పెట్టి ఉడికించిన తర్వాత మసాలా పౌడర్లన్నీ వేసుకోవాలి. 2 స్పూన్లు ధనియాల పొడి, 2 స్పూన్లు కారం, 1 స్పూను పసుపు, 1 స్పూను గరం మసాలా, 1 స్పూన్ చికెన్ మసాలా పౌడర్ కూడా వేసుకొని అన్నీ కలుపుకోవాలి నీట్గా ముక్కలకి అన్నీ పట్టేలాగా. కొంచెం తగినంత ఉప్పు కూడా వేసి అన్నీ నీట్గా కలిపేసి నేను కొంచెం కొత్తిమీర కూడా వేసి ఒక 10 నిమిషాలు లిడ్ పెట్టి ఉడకనిస్తున్నాను. ఇలా ఉడికిన తర్వాత మళ్ళీ ఓపెన్ చేసి అన్నీ ఈవెన్గా మిక్స్ చేసుకోవాలి, కింద మాడిపోకుండా ఉండటానికి అలా కలుపుతూ ఉండాలి. లో టు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఒక 10 నిమిషాలు హై ఫ్లేమ్లో బాయిల్ అయిన తర్వాత మళ్ళీ లో టు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇలా చూడండి, కన్సిస్టెన్సీ అంతా కొంచెం చిక్కబడుతూ ఉంటుందన్నమాట. ఇలా ఉన్నప్పుడు కొంచెం నిమ్మపండుని వేసుకోవాలి. అంతా ఉడికిపోయింది అన్నప్పుడు కొత్తిమీర వేసుకొని ఇంకా సర్వ్ చేసుకోవడమే. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.